ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, ఆ శాఖ అధికారులకు యొక్క అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. మీడియా న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ పెద్ద ఎత్తున గోదావరి జలాలను తరలించే ప్రయత్నం ఇటు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని, తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక ఆంధ్రప్రదేశ్లు కొత్త ప్రాజెక్టులు కట్టి నీళ్లు తరలించకపోయే ప్రయత్నం పతాక శీర్షికన వార్తలు వస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ను 3 అంతలు పెంచింది. వాస్తవానికి అది సిడబ్ల్యూసి క్లియరెన్స్కు పోలవరం డిపిఆర్లో దానికి విరుద్ధం. కానీ 3 అంతలు పెంచుకొని 200 టీఎంసీలను మరి బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్కు రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు చూస్తే ఈ నీళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు గోదావరి నది నుంచి వైకుంఠాపురం కింద ఒక ఆక్వాడక్ట్ని కట్టి అక్కడి నుంచి బొల్లంపల్లి దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టి ఆ బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర వేసి తద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంది. అదే గోదావరి బేసిన్లో మనకు హక్కుగా రావాల్సినటువంటివి, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు 968 టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు. మరి అదే గోదావరి బేసిన్లో మన 4 ప్రాజెక్టులకు వాటర్ అలొకేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, రెండవది సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, మూడవది కాళేశ్వరం 30 టీఎంసీ, నాలుగవది డాక్టర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు. ఈ 4 ప్రాజెక్టులకు వాటర్ అలొకేషన్ ఒకవైపు పెండింగ్లో ఉంది. సీతమ్మ సాగర్కు మనం 67 టీఎంసీలు అడిగాం, సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు అడిగాం, అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుకు 12 టీఎంసీలు అడిగాం. అఫ్కోర్స్ ఈ అడిషనల్ 3rd టీఎంసీ కాళేశ్వరంది వాటర్ అలొకేషన్ లేదు కానీ క్లియరెన్స్ పెండింగ్ ఉంది. ఈ 4 ప్రాజెక్టులు అక్కడ పెండింగ్లోనే పెట్టిండ్రు. మన ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. మనకు హక్కుగా రావాల్సిన సీతమ్మ సాగర్ 67 టీఎంసీలు కానీ ఈవెన్ సీతమ్మ సాగర్లో కూడా అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని క్లియరెన్సులు తెచ్చినాం. చివరి క్లియరెన్స్ పెండింగ్ ఉంది, టీఏసీ చివరి క్లియరెన్స్. అది క్లియర్ అయితే 67 టీఎంసీలు మనకు వస్తాయి. అట్లే సమ్మక్క సాగర్లో 47 టీఎంసీలు వస్తాయి. అదేవిధంగా వార్ధాలో 12 టీఎంసీలు. దీని గురించి ఒకవైపు పర్సూ చేయడం లేదు. ఈ ప్రాజెక్టులకు అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో విఫలమవుతూ ఉంది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఏమో 200 టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు. ఇప్పుడు మనకు ఏ రాష్ట్రమైనా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలి, వాటర్ అలొకేషన్ కావాలి, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జీఆర్ఎంబీ కేఆర్ఎంబీ అనుమతి రావాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది. ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి, ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి, ఏం చేస్తుండ్రు? కనీసం ఇవాళటి వరకు ఉత్తరం కూడా రాయలే వీళ్ళు.
అరే ఇది అన్యాయము, మా అనుమతి లేదు, మా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, మా ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా, మా సీతారామ అన్నే ఉన్నది, మా సమ్మక్క సాగర్ అన్నే ఉన్నది, మా వార్దా అక్కడనే ఉన్నది, మాది క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది, దీన్ని ఆపండి అని చెప్పి ఈ రోజుకు ఉత్తరం కూడా రాయలేదు మీరు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది 15/11/2024 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాశారు. మేము ఇట్లా ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, మేము 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టు కడుతున్నాం, దీనికి డబ్బులు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 15/11/2024 నవంబర్ 2024లో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది, పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇది 15/11/2024. ఇంకో ఉత్తరం రాసిండు 31 డిసెంబర్ 2024 నిర్మలా సీతారామన్ గారికి రాశారు. ఏమని? గోదావరి టు కృష్ణా రివర్కు 13,511 కోట్లు, కృష్ణా రివర్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్కు 28,560 కోట్లు, బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు 38,041 కోట్లు, మొత్తం కలిపి 80,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు 2 ఉత్తరాలు నిర్మలా సీతారామన్ గారికి రాశారు. దీని మీద ఆర్థిక శాఖలో ఫైల్ కదులుతూ ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 40,000 కోట్లు ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా వీళ్ళు ప్రతిపాదనలు పంపించి ఆంధ్రప్రదేశ్ 40,000 కోట్లు తెచ్చుకొని గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోతా ఉంది. మరి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్రపోతుందా? సోయి లేదా? వాళ్ళేమో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది, కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతూ ఉన్నారు, ఏడీబీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనీసం మీకు బాధ్యత లేదా? గోదావరి మీద మా ప్రాజెక్టుల క్లియరెన్స్లు పెండింగ్లు ఉన్నాయి, ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మేము ఒప్పుకోవాలి, అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలి, ఇవేవి జరగకుండానే వాళ్ళు అట్లా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసి, కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిసి, ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ కాదంటే ఆల్ పార్టీని తీసుకొని పోండి, మేమందరం వస్తాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం, ఈ నీళ్ళల్లో మా వాటా తేల్చేదాకా, మా ప్రాజెక్టులకు అనుమతి వచ్చేదాకా మరి ఈ అక్రమ ప్రాజెక్టులకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది? మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్. ఒకసారి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడడం తప్ప రేపు తరతరాలు నష్టపోతాయి, ఈ రాష్ట్రం నష్టపోతుంది. ఎన్నో త్యాగాల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ నీళ్ళలో నష్టపోతే బీఆర్ఎస్ పార్టీ సహించదు. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు బాధ కలిగేది ఏంటంటే వాళ్ళేమో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్న ఫండ్స్కు, కనీసం దీన్ని అపోజ్ చేస్తూ జీఆర్ఎంబీకి ఉత్తరం రాయాలి, సిడబ్ల్యూసీకి ఉత్తరం రాయాలి, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి ఉత్తరం రాయాలి. నా ఆఫీసర్లు రాయరు, నా మంత్రి రాయడు, నా ముఖ్యమంత్రి రాయడు. ఏం చేస్తున్నట్టు మీరు? ఈ ఒక ఆయనను అడ్వైజర్ పెట్టుకున్నారు ఇంకా ఆదిత్యనాథ్ దాస్ గారు. మరి అడ్వైజర్లు ఏం చేస్తున్నట్టు? మరి ఏంది ఇంతమంది అడ్వైజర్లు ఉండి, మంత్రి ఉండి, ముఖ్యమంత్రి ఉండి, డిపార్ట్మెంట్ ఉండి, సెక్రటరీలు ఉండి, ఈఎన్సీలు ఉండి మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ అడ్వైజర్ గారి గురించి చెప్తే బాధ కలుగుతుంది. ఎటువంటి వాళ్ళని అడ్వైజర్ తెచ్చుకున్నారంటే వీళ్ళు, ఆయన అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ తరఫున ట్రిబ్యునల్ ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే, సుప్రీంకోర్టు ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే కోర్టు 3 నెలల జైలు శిక్ష వేసింది నాకు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ గారికి 3 నెలల జైలు శిక్ష వేసింది. భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి 3 నెలల జైలు శిక్ష ఎవరికైనా పడ్డదంటే ఒక ఆదిత్యనాథ్ దాస్కి పడ్డది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పనిచేసిండు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాల గండిగొట్టి తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నారు. అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిన వాళ్ళని పెట్టుకుంటున్నారా? తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించి గండి కొట్టిన మనిషే దొరికిందా? ఇంక మీకు దేశంలో ఈ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకోవడానికి మనిషే లేడా అంటే మాకు డౌట్ వస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ ఎందుకు అపోజ్ చేస్తలేదు? ఆంధ్రప్రదేశ్ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇంత యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకుపోతుంటే తెలంగాణ మౌనం వెనుక ఉన్న అర్థం ఏంది? ఈ ఆదిత్యనాథ్ దాస్ గారు ఉన్నారా? ముఖ్యమంత్రి గారు ఏమైనా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు వరకు ఎందుకు దీన్ని మీరు వ్యతిరేకిస్తూ లేఖ రాయలేదు? ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలపలేదు? ఎందుకు మా పెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టును ఎట్లా అలో చేస్తారని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇది చాలా బాధ కలుగుతున్నటువంటి అంశం. నేను ఈ బాబు గారి లెటర్లు కూడా మీ అందరికి పంపిస్తాను, మీడియాకు కూడా మీ అందరికి కూడా షేర్ చేస్తాను. ఇకపోతే మరి అడ్వైజర్ గారేమో ఇప్పటిదాకా ఏమి ఆయన కూడా స్పందించింది. అడ్వైజర్ ఉండేది ఎందుకు? నువ్వు అడ్వైజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటు ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా ప్రాజెక్ట్ కడుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది, వెంటనే మనం లెటర్లు రాయాలని చెప్పాలి కదా. ప్రభుత్వం నిద్రపోతున్నా కనీసం అడ్వైజర్ అని చెప్పాలి కదా. ఇప్పుడు ఇంకో దిక్కు ఏమవుతుంది భాయ్ సాబ్, అటు తుంగభద్రలో కూడా మీరు చూస్తే రెండు, అటు కర్ణాటక ఇటు తెలంగాణ, రెండు తుంగభద్రలో కూడా ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా తుంగభద్రలో కూడా నీళ్ళకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనకేంటంటే శ్రీశైలంకి వచ్చే నీళ్లు అటు తుంగభద్ర నుంచి ఇటు కృష్ణా నుంచి వస్తాయి. తుంగభద్ర నుంచి కూడా మంచి సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుంది. ఆ తుంగభద్ర నుంచి కూడా మనకు నీళ్లు రాకుండా అటు కర్ణాటక గండి కొడుతూ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ కొడుతుంది. దాని మీద కూడా నిద్రపోతున్నారు. తుంగభద్రలో ఏమవుతుంది, అటు కర్ణాటక లో లెవెల్ కెనాల్కు సమాంతరంగా మరో కాలువ దవ్వుతూ ఉంది. అదేవిధంగా కర్ణాటక నావలి రిజర్వాయర్ను 31 టీఎంసీల సామర్థ్యం నుంచి 52 టీఎంసీలకు పెంచే ప్రయత్నం చేస్తుంది. కర్ణాటక రిజర్వాయర్ సామర్థ్యం పెంచినా ప్యారలల్ కెనాల్ దవ్వినా మీరు స్పందించారు. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా తుంగభద్ర డ్యాంకు కుడివైపు నుంచి హెచ్ఎల్సీ ద్వారా కూడా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం. అంటే ఆంధ్రప్రదేశ్ ఒకవైపు తుంగభద్ర నుంచి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తుంది. మరి మనకు ఇటు ఆర్డీఎస్ దెబ్బతింటుంది, దాని మీదనే మనకు ఆర్డీఎస్ కూడా ఉన్నది. అటు ఆర్డీఎస్కు నష్టమవుతుంది, ఇటు శ్రీశైలం ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. శ్రీశైలంకు నీళ్లు రాకపోతే మన మహబూబ్ నగరు, మన నల్లగొండ త్రాగునీటి అవకాశాలు దెబ్బతింటాయి. మహబూబ్ నగర్లోని మన పాలమూరు ఎత్తిపోతల పథకం, మన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మన దిండి ఎత్తిపోతల పథకం, మన సాగర్ ఆయకట్టు ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కదా. మరి తుంగభద్ర నీళ్లను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా మళ్లించుకునే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌన ముద్ర వేసుకున్నది? ఎందుకు ఈ రాష్ట్రం మౌనంగా ఉన్నది? ఇది మీ బాధ్యత కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మీరు చూస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్న 330 టీఎంసీలు ఫ్లడ్ వాటర్ తీసుకుపోతామని 2017లో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసింది. ఆ రోజు 2017 అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా మేము ఆ ప్రాజెక్ట్ను ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది. మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో జీఆర్ఎంబి కానీ, కేఆర్ఎంబి కానీ, సిడబ్ల్యూసి కానీ, వాటర్ రిసోర్స్ కానీ ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మరి కనీసం ఈ రోజు వరకు ఉత్తరం కూడా రాయలేదు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రాజెక్టు కాదైనా నిధుల కోసమే ఉత్తరాలు రాస్తుండు. ఒకటి కాదు, రెండు, మూడు ఉత్తరాలు రాస్తుండు నిర్మలా సీతారామన్. ఆడ పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. అసలు ప్రిలిమినరీ ఒక వార్తా పత్రికలో వచ్చిందన్నా ప్రభుత్వం దృష్టికి వచ్చినా వెంటనే ప్రభుత్వాలు స్పందించి లెటర్లు రాస్తుంటాయి. గతంలో
ఇది కేసీఆర్ గారు రాసిన ఉత్తరం, మీకు ఇది కూడా పంపిస్తా. 2020లో అపెక్స్ కౌంటీ మీటింగ్ తర్వాత కేసీఆర్ గారు మన హక్కుల గురించి ఎంత క్లియర్గా గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో 2020లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, మేము ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను వ్యతిరేకించాము, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా వ్యతిరేకించినాం, పోతిరెడ్డిపాటిని ఎట్లా వ్యతిరేకించినాం, తెలంగాణ హక్కుల కోసం ఏమేం మాట్లాడినాం అనేటువంటిది మేము ఆ రోజు రాసిన లేఖ కాపీ కూడా నేను మీ అందరికి కూడా పంపిస్తాను. మరి అదేవిధంగా మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్ 3ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ. సెక్షన్ 3 ఎప్పుడొచ్చింది? రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలోనే కేసీఆర్ గారు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి కలిసి సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలని లేఖ పెట్టారు. ఉమాభారతి గారి దగ్గర లెటర్ పెట్టారు. అప్పటి నుంచి జరిగిన పోరాటం, గడ్కరీ గారు వచ్చినా, షెకావత్ గారు వచ్చినా, మధ్యలో సుప్రీంకోర్టుకు వెళ్ళి చివరి దాకా ఫైట్ చేసి సెక్షన్ 3ని మేము సాధించాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోయి మళ్ళా ఆ సెక్షన్ 3 మీద సుప్రీంకోర్టులో కేసేసి మీరు కేవిట్ అయ్యారా? కనీసం ఏం చేస్తున్నారు? కేవిట్ అయ్యారా? మనం చేసిన పోరాటం మీద ట్రిబ్యునల్ ఏం చెప్పింది? మొన్న సెక్షన్ 3ని ముందు వింటాము అన్నారు. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది, నాకు అనిపిస్తలేదు. ఇంజనీర్లు కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిగ్గా గైడ్ చేస్తలేరు. సెక్షన్ 3 అనేది సెక్షన్ 89 కింద సెక్షన్ 3 యాడ్ అయింది, అంటే సబ్స్యూమ్డ్. ఒకసారి సబ్స్యూమ్ అయిపోయిన తర్వాత ఇక అసలు సెక్షన్ 89 ఉండదు. నా ఓన్లీ కృష్ణా జలాలను బల్క్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పంచుడే సెక్షన్ 3. అది వచ్చిన తర్వాత ఇక సెక్షన్ 89 ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నేను ఎక్కడ చూసినా ముందు ఓన్లీ సెక్షన్ 3ఏ వినాలే, కాదంటే రెండింటిని క్లబ్ చేసి వింటే సెక్షన్ 3 మొదలు నుండి తర్వాత సెక్షన్ 89 వినుండ్రి. అసలు సెక్షన్ 89 ఉండదు. ఇక వెన్ యూ గాట్ ద సెక్షన్ 3 ఇట్ ఈస్ సబ్స్యూమ్డ్, సెక్షన్ 89 ఈజ్ సబ్స్యూమ్డ్. సో ఒకవైపు మళ్ళీ ఏమైంది, ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మీరు కేవిట్ వేసుకోరా? వెంటనే మీరు కేవిట్ వేయాల్సి ఉండే కదా, వెంటనే ఒక మంచి అడ్వకేట్లను పెట్టి మనం వాదించాల్సి ఉండే కదా. ఇది యాక్చువల్లీ 10 ఏళ్ళు మేము కష్టపడి సెక్షన్ 3ని సాధించినాం. మేము దాన్ని జాగ్రత్తగా వాదనలు వినిపించి సెక్షన్ 3ని మనం విజయవంతంగా మళ్ళీ మనం ద్వారా 2 రాష్ట్రాల మధ్య నదీ పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీళ్లను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సో ఈ రకంగా మరి ఇటు గోదావరి జలాలను పెన్నా బేసిన్కు ఆంధ్రప్రదేశ్ తరలించే విషయంలోనైనా, తుంగభద్ర నదీ జలాలను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా తరలించేటువంటి ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని, కేంద్రానికి అన్ని ఫోరంలకు లేఖలు రాయాలని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసమే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. రాష్ట్ర హక్కులు మాకు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. చిల్లర రాజకీయాలు మానుకోండి. మేము ఇస్తున్నది ఒక రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్ తరాలకు సంబంధించి సూచనలు ఇస్తూ ఉన్నాం. మీరేమో కనీసం పట్టించుకుంటలేరు. ఒకరు దావోసు, ఇంకొకరు కర్ణాటకలు, ఇంకొకరు ఢిల్లీ యాత్రల్లో బిజీ ఉన్నారు. మీరు సరే, మీ యాత్రలు మీ ఇష్టం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. చిల్లర రాజకీయాలు మానేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయండి. లేదు మీకు నిజాయితీ ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, వచ్చి మీకు ఇంకా విలువైన సూచనలు సలహాలు కూడా ఇస్తాం. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మళ్ళీ ఏదో మాట్లాడి ఎవరినో పెట్టించి ఈ చిల్లర తిట్టుడు బూతులు, నాకు తిట్టలేక కాదు, బూతులు మాట్లాడలేక కాదు. సమయం సందర్భం ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మన రాష్ట్రానికి
హక్కుగా రావాల్సిన నీటి వాటాలు మనకు ముఖ్యం. ఆ నీళ్లు సాధించుకోవడం కోసం, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను చెప్పగలుగుతా కానీ